సమయం సాయంత్రం 5 గంటలు. వైజాగ్ నగరానికి దూరంగా ప్రశాంతమైన కాలనీ. జయరాం ఇంట్లో గార్డెన్లో కూర్చొని ఉండగా అతని భార్య వనిత కాఫీ తీసుకుని వచ్చి ఇచ్చింది. సిరి ఏం చేస్తుంది? రోహిత్ ఫోన్ చేశాడా అని అడిగాడు. సిరి, రోహిత్ వారిద్దరి పిల్లలు. సిరి బీటెక్ చదువుతుంది. రోహిత్ ఎంటెక్ చేసి వైజాగ్లోనే జాబ్ చేస్తున్నాడు. పెళ్ళైన చాలా కాలం తర్వాత పుట్టిన రోహిత్ అంటే జయరాం దంపతులకి చాలా ఇష్టం. రోహిత్ చదువులోని ఆటపాటల్లోనూ ఫస్ట్ ఉండేవాడు. స్వతహాగా చురుకైన తెలివైన వాడు. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయి జాబ్ చేస్తున్నాడు. వనిత పుట్టింది పల్లెటూరులో. జయరాంకి మేనత్త కూతురు. అంతగా చదువుకోలేదు. జిష్టి శకునాలు అన్నీ నమ్ముతుంది. రోహిత్, సిరి తుమ్మిన దగ్గిన ఏదో దిష్టి తగిలిందని, గాలి సోకిందని తాయెత్తులు కట్టి దిష్టి తీయడం చేస్తుండేది. జయరాం ఒక ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయ్యాడు. అయితే చాలా మంచివాడు. అందరి తల్లో నాలుకలా ఉండడంతో కాలనీ సెక్రటరీగా చేశారు. వనిత సిరి చదువుకుంటుంది. రోహిత్ ఇంకా ఫోన్ చేయలేదు అని చెప్పింది. రోహిత్ దసరా హాలిడేస్ కావడంతో ఫ్రెండ్స్తో కలిసి అరకు వెళ్తానని 2 రోజుల క్రితం వెళ్ళాడు. జయరాం మాట్లాడుతూ ఉండగానే ఫోన్ మోగింది. ఎత్తాడు. వనితతో రోహిత్ రేపు ఉదయంకి ఇక్కడ ఉంటాడు, బస్ ఇప్పుడే ఎక్కానని ఫోన్ చేశాడు అని చెప్పాడు. అయితే ఇప్పుడు వాడికి ఇష్టమైన స్వీట్స్ అన్నీ చేస్తాను. రేపు వాడి పుట్టినరోజు అని హడావుడిగా లోపలికి వెళ్ళిపోయింది. జయరాజ్ నవ్వుకున్నాడు. తర్వాత రోజు ఉదయం 8 గంటలకు సిరి అన్న కోసం బర్త్డే కేక్ రెడీ చేసి ఇల్లంతా డెకరేట్ చేసి అందరూ రోహిత్ కోసం ఎదురు చూస్తున్నారు. కొంచెం సేపు తర్వాత ఒక వైట్ కలర్ ఇన్నోవా కారు ఇంటి ముందు ఆగింది. రోహిత్ బ్యాగ్ తీసుకొని కిందకు దిగాడు. వనిత పరిగెడుతూ వెళ్ళి కొడుకును చూసి హ్యాపీ బర్త్డే నాన్న అని అంది. అప్పుడే కార్ ఇంకో డోర్ కూడా తెరుచుకొని ఒక అమ్మాయి దిగింది. కంచిపట్టు చీర, చేతికి గాజులు, గోరింటాకుతో చాలా అందంగా ఉంది. మెడలో పచ్చగా మెరిసిపోతున్న మంగళసూత్రం. వనిత ఆశ్చర్యంగా ఎవరు అన్నట్టు కొడుకు వైపు చూసింది. రోహిత్, అమ్మా నన్ను క్షమించు. తన పేరు వైశాలి. కాలేజీలో నా క్లాస్మేట్. 4 సంవత్సరాలుగా మేము ప్రేమించుకుంటున్నాము. తనకి ఎవరూ లేరు. మేనత్త దగ్గరే పెరిగింది. తన మేనత్త తనకి వేరే సంబంధం నిశ్చయించడంతో అర్జెంటుగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మేము ఇద్దరం ఒకరు లేకుండా ఒకరం బ్రతకలేము. నా ఇష్టాన్ని, నిర్ణయాన్ని మీరు కాదు అనరు అన్న నమ్మకంతో ఈ పెళ్లి చేసుకున్నాను అని చెప్పాడు. జయరాం, వనిత, సిరి అందరూ షాక్ అయి చూస్తున్నారు. అంతలో వైశాలి వచ్చి జయరాం, వనితల పాదాలకు నమస్కరించింది. తన ఒక్కగానొక్క కొడుకు తనకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం ఏమిటి? చిన్నప్పటి నుండి ఒక షర్టు కొనుక్కోవాలి అన్నా తనకు చెప్పే కొనుక్కునేవాడు. ఇలా చేయడంతో వనిత తేరుకోలేకపోతుంది. బరువెక్కిన గుండెతో లోపల బాధని అదిమిపెట్టి వాళ్ళని లోపలికి రమ్మని ఆహ్వానించింది. ఆ రోజు రాత్రి వనిత నిద్రపోలేదు. తెల్లవారింది. వైశాలి పొద్దున్నే లేచి అందరికీ కాఫీ పెట్టి తీసుకువచ్చింది. వనిత బెడ్రూమ్లో ఉండడంతో
కాఫీ లోపలికి తీసుకువచ్చింది. వనితకి వైశాలిని చూడగానే చాలా కోపం వచ్చింది. తన కొడుకు అమాయకుడు, ఈ పిల్లవాడిని వల్లో వేసుకుంది అని ఆవిడ కోపం వైశాలి వంక కోపంగా చూస్తూ, నిన్ను కాఫీ ఎవరు తెమ్మన్నారు? నా రూములోకి ఎందుకు వచ్చావు పో అంటూ అరిచింది. వైశాలి మనసు చివుక్కుమంది. కానీ అత్తగారికి ఇప్పుడు కోపం ఉండడం సహజమే. కొన్ని రోజులు పోతే అత్తగారి మనసు మారుతుంది అని సరిపెట్టుకుంది. సిరికి మాత్రం వైశాలి బాగా నచ్చింది. తనతో ఎంతో కలుపుగోలుగా ఉంటుంది. వైశాలికి దేవుడంటే ఎంతో భక్తి. రోజు పొద్దున్నే లేచి పూజ చేయడం, ఇంట్లో తులసి కోట దగ్గర దీపం వెలిగించి పూజ చేసేది. ఎదిరింట్లో ఉంటున్న విజయ, పక్కింట్లో ఉండే వరలక్ష్మి విషయం తెలిసి వనితని ఓదార్చడానికి వచ్చారు. విజయ కుటుంబం వనిత వాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు అదే కాలనీలో వాళ్ళు కూడా ఇల్లు కట్టుకున్నారు. పిల్లలు చిన్నప్పటి నుండి ఎంతో అభిమానంతో ఒకరి ఒకరు సాయంగా ఉండేవాళ్ళు. విజయకి వనితకి 20 ఏళ్ల స్నేహం. ఒకరికొకరు రోజు ఒక్కసారైనా కలుసుకొని మాట్లాడుకోకుండా ఉండలేరు. ఒకరోజు వైశాలి తులసి కోటకి పూజ చేస్తూ ఉండగా పక్క అపార్ట్మెంట్లో చిన్న బాబు తన బాల్ పడిపోయిందని వైశాలి దగ్గరికి వచ్చి అడిగాడు. బాబు చాలా ముద్దుగా బాగున్నాడు. వైశాలి బాబు నీ ముద్దు పెట్టుకొని బాల్ని ఇదిగో అని ఇచ్చి తను దేవుడికి నైవేద్యం పెట్టిన లడ్డు తీసుకొని వచ్చింది. అతడికి ఇచ్చింది. ఇదంతా చూస్తున్న బాబు వాళ్ళ అమ్మ కుసుమ బాబుని మందలించింది. ఎవరైనా కొత్త వాళ్ళు ఏమైనా పెడితే తినొద్దు అని చెప్పాను కదా అని అంది. ఆంటీ ప్రసాదం ఇచ్చింది మమ్మీ, అందుకే తిన్నాను అని చెప్పాడు. విజయ, వరలక్ష్మి వనిత వాళ్ళ ఇంటికి వచ్చారు. వాళ్ళు పిచ్చాపాటిగా మాట్లాడుతూ ఉండగా బయట నుండి ఏవో కేకలు వినిపించి బయటకు వచ్చారు. పక్క అపార్ట్మెంట్లో బాబు స్పృహ లేకుండా పడి ఉన్నాడు. వాళ్ళ అమ్మ కుసుమ కంగారు పడుతూ పెద్దగా అరుస్తూ ఏడుస్తుంది. అందరూ ఏం జరిగిందని పరుగున వెళ్ళి అడిగారు. కుసుమ ఏడుస్తూ, ఇప్పటిదాకా చక్కగా ఆడుకుంటున్న బాబు ఒక్కసారిగా పడిపోయాడు. ఎంత లేపినా లేవడం లేదు. నాకు కాలు చెయ్యి ఆడడం లేదు. వెంటనే ఆ పిల్లవాడిని హాస్పిటల్ తీసుకెళ్లారు. సాయంత్రానికి పిల్లాడిని డిశ్చార్జ్ చేశాక ఇంటికి తీసుకువచ్చారు కుసుమ దంపతులు. కానీ కుసుమకి వైశాలి ఇచ్చిన లడ్డు తినడం వల్లనే తన కొడుక్కి ఇలా జరిగిందని అనుమానం. పైగా ఈ విషయాన్ని కాలనీ అంతా ప్రచారం చేసింది. వనితకు కూడా విజయ, వరలక్ష్మిల వల్ల ఈ విషయం తెలిసింది. పైగా వాళ్ళు నీ కోడలితో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించి మరీ వెళ్ళారు. వనిత ఈ అమ్మాయి ఏమిటో, కులం గోత్రం ఏమిటో తెలియదు, తను జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంది. రోహిత్ని పిలిచి ఈ రోజు నుంచి వైశాలి వంట ఇంట్లో అడుగు పెట్టకూడదు అని తనే వంట చేస్తానని చెప్పింది. రోహిత్ వైశాలితో విషయం చెప్పాడు. వైశాలి, ఎందుకు నేను వంట చేయవద్దు అంటున్నారు? నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా అని అడిగింది. అదేమి కాదు, కొత్తగా పెళ్ళై వచ్చిన కోడలు అప్పుడే వంట పనులు అవేమీ ఎందుకని అమ్మ అంది. అంతే అని సర్ది చెప్పడంతో ఊరుకుంది. ఆ రోజు కార్తీక పౌర్ణమి కావడంతో తెల్లవారుజామున లేచి స్నానం చేసి తులసి కోట దగ్గర దీపాలు వెలిగిద్దామని తలుపు తీసిన వనిత భయంతో కెవ్వునారిచింది. ఆ కేక విని వచ్చి చూసిన ఎవరి నోట మాట రాలేదు. గుమ్మానికి ఎదురుగా
రక్తపు బోట్లు చుక్కలు చుక్కలుగా రాలుతున్నాయి. గుమ్మానికి పైన చచ్చిన నల్ల కోడి వేలాడుతూ ఉంది. ఒకరోజు పొద్దున్నే స్నానానికి వెళుతూ వనిత చీర కోసం వార్డ్రోబ్ తలుపు తీసి అక్కడ కనిపించిన దాన్ని చూసి కెవ్వున కేక పెట్టింది. వనిత బట్టల పైన మంత్రించిన నిమ్మకాయలు, నల్లని తాడు, దాని చుట్టూ చుట్టబడి ఉన్న వెంట్రుకలు చూడగానే అందరూ షాక్ అయ్యారు. ఎవరికి ఏమీ అర్థం కాలేదు. కానీ వనిత ఇంకా భయపడుతుంది అని సైలెంట్గా ఉన్నారు. ఆ రోజు రాత్రి భోజనాలు అయ్యాక అందరూ పడుకున్నారు. రాత్రి 12 గంటల సమయంలో ఏదో శబ్దం వినిపించింది. వనిత ఉలిక్కిపడి లేచి భర్తను లేపింది. వాళ్ళ పెంపుడు కుక్క సైరన్ ఒకటే అరుస్తుంది. ఈ టైంలో సైరన్ ఎందుకు అరుస్తుంది ఏమిటి అని అందరూ బయటకు వచ్చి చూశారు. సైరన్ ఎందుకు అరుస్తున్నావు, ఏమైంది అన్న వాళ్ళ మాటలని విననట్టు కోపంగా పైకి చూస్తూ అరుస్తుంది. సైరన్ మేడ పైన ఉన్న వైశాలి బెడ్రూమ్ కిటికీ వైపు చూస్తూ అరవడం గమనించారు. వైశాలి ఏది అని రోహిత్ని అడిగింది. తనకి ఒంట్లో బాగాలేక పడుకుంది, అందుకే లేవలేదు అని చెప్పాడు. ఆ రోజు రాత్రి ఎవరూ నిద్రపోలేదు. ఉదయాన్నే కాలింగ్ బెల్ మోగడంతో వనిత వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా పన మనిషి రంగి. ఏమిటే, మా ఊరు వెళుతున్నాను, 4 రోజుల్లో వస్తానని చెప్పి 15 రోజులైంది, ఇప్పుడా వచ్చేది అని అంది. 4 రోజుల్లో వచ్చేద్దామనుకున్నానమ్మగారు, కానీ మా అత్తకి ఒంట్లో బాగలేక మంచాన పడింది. మా మామని చూడడానికి ఎవరూ లేరు, అందుకే ఆవిడకి కొంచెం నయమయ్యాక బయలుదేరి వచ్చాను అని చెప్పింది. అబ్బాయి గారు పెళ్లి చేసుకున్నారని విన్నాను, కోడలు గారు ఏరి అమ్మాయి గారు అని అంది. వనిత విసుగ్గా మొహం పెట్టి లోపల ఉంది వెళ్ళు అని అన్నది. రంగి లోపలికి వెళ్ళి వైశాలిని అదోలా చూస్తూ ఉండిపోయింది. వైశాలి అలా చూస్తున్నావేమిటి అని అడిగింది. రంగి తడబడుతూ ఏమీ లేదమ్మగారు అని వెళ్ళిపోయింది. ఒకరోజు రాత్రి సమయం 7 గంటలు. వైశాలి బట్టలారేయడానికి మేడ మీదికి వెళ్ళింది. బట్టలు దులిపి ఆరేస్తుండగా బట్టలకు ఉన్న నీటి చుక్కలు పక్కన ఉన్న స్విచ్ బోర్డు మీద పడి మంటలు వచ్చాయి. అదే సమయంలో చల్లటి గాలి కోసం మేడ మీదికి వచ్చిన వనిత నిప్పు రవ్వలు పొగల మధ్యలో బ్లాక్ శారీలో ఉన్న వైశాలిని చూసి భయపడి కిందకి కంగారుగా వెళ్ళిపోయింది. రంగి గార్డెన్ క్లీన్ చేస్తుండగా జామ చెట్టు మొదట్లో ఏదో మెరుస్తూ కనబడింది. దగ్గరగా వెళ్ళి చూసిన రంగి గట్టిగా కేకలు వేసింది. అక్కడ ఒక నల్ల చెక్క బొమ్మ, దానికి చుట్టబడి ఉన్న గోల్డ్ కలర్ తాడు, పక్కనే పసుపు కుంకుమతో ఉన్న కోసిన నిమ్మకాయలున్నాయి. అందరి నోట మాట రాక చూస్తూ ఉన్నారు. జరుగుతూ ఉన్న సంఘటనలతో వనితకు భయం, దిగులు పెరిగిపోయాయి. రోజు విజయ వచ్చి వనితకి ధైర్యం చెప్తూ ఉండేది. ఒకరోజు పని మనిషి రంగి వనితతో, అమ్మగారు, ఈ ఇంట్లో ఏదో దుష్టశక్తి ఉంది, అందుకే ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. పైగా మీ కోడలు ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండే జరుగుతున్నాయి. ఎప్పుడూ పచ్చగా ఉండే మన తోటలో చెట్లన్నీ ఎండిపోయాయి. కొంచెం ఆలోచించండి అమ్మగారు అని అంది. వనిత విజయ్తో చెప్పి బాధపడింది. విజయ, భయపడకు, నాకు తెలిసిన మంత్రకాడొకరున్నారు, అతనే ఈ సమస్యకి పరిష్కార మార్గం చెప్పగలడు
రేపే వెళ్దామంది. విజయ వనిత పొద్దున్నే బయలుదేరి మంత్రగాడు ఉండే చోటుకి వెళ్ళారు. మంత్రగాడు చెండా ధ్యానంలో ఉన్నాడు. అతని ఎదురుగా ముగ్గులో మంత్రించిన నిమ్మకాయలు, పసుపు కుంకుమతో ఉన్న గుడ్డు ఏవో ఉన్నాయి. అతను పెద్ద బొట్టుతో, జడలు కట్టిన జుట్టుతో, మెడ నిండా రకరకాల పూసల దండలతో, బూడిద రాసినట్టు ఉన్న నల్లటి శరీరంతో, ఎర్రని కళ్ళతో భీతి గొల్పేలా ఉన్నాడు. చెండా శిష్యుడు విజయ వనితలను కూర్చోమ్మని చెప్పారు. అరగంట తరువాత ధ్యానం నుండి బయటకు వచ్చిన మంత్రకాడు చెండా వనితని చూసి, మీ సమస్యకు నాకు అర్థమైంది. మీ ఇంట్లో జరుగుతున్నవి ఎవరో చేస్తున్నారు తెలుసుకుంటాను. నేను చెప్పినట్టు చెయ్యి. ఈ నిమ్మకాయలు మీ ఇంట్లో 4 మూలలా పెట్టు. మీ కోడలు కాలి మట్టి గాని వెంట్రుకలు గాని తీసుకొని రేపురా. దానితో విషయం తేలిపోతుంది అన్నాడు. వనిత విజయ సరే అని ఇంటికి వచ్చేసరికి రోహిత్ ఇంట్లోనే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళారు అమ్మా అని అడిగిన రోహిత్కి నిజం చెప్పలేదు వనిత. గుడికి వెళ్ళి వచ్చాము అని అబద్ధం చెప్పింది. ఆ రోజు రాత్రి మంత్రకాడు ఇచ్చిన నిమ్మకాయలు ఇంట్లో 4 మూలల పెట్టింది. వైశాలికి తెలియకుండా తన కాలి కింద మట్టి తీసి జాగ్రత్త చేసింది. ఆ రాత్రి ప్రశాంతంగా గడిచింది. మరునాడు ఉదయం వనిత పెట్టిన నిమ్మకాయలన్నీ నల్లగా మారిపోయాయి. అది చూసి వనిత, విజయ కంగారు పడి వైశాలి కాలి మట్టి తీసుకొని మంత్రకాడికి ఇచ్చి జరిగిందంతా చెప్పారు. మంత్రకాడు వైశాలి కాలి మట్టి తీసుకొని ముగ్గు వేసి దాని మధ్యలో దీపం వెలిగించి మట్టిని అక్కడ పెట్టి ఏవో మంత్రాలు చదువుతూ కళ్ళు మూసుకున్నాడు. ఉన్నట్టుండి పెద్ద గాలి వీచింది. చెండా ముందు ఉన్న దీపం ఆరిపోయింది. చెండా కళ్ళు తెరిచాడు. ఉంది, నీ ఇంట్లో దుష్ట శక్తి ఉంది. అది నీ కోడల్లోనే ఉంది. వెంటనే తనని నీ ఇంట్లో నుండి బయటకు పంపించు. లేదంటే వచ్చే అమావాస్యలోపు అది మీ అందరినీ బలి తీసుకుంటుంది. దానిని ఎదిరించే శక్తి కూడా నాకు లేదు. మీ ఇంట్లో నుండి వెళ్ళాక అది తిరిగి రాకుండా రక్ష కడతాను. ముందు పంపించు, లేదంటే మీ అందరి చావు ఖాయం అని అంటూ గట్టిగా అరిచాడు. వనిత అప్పటికే భయంతో చెమటలు పట్టి వణుకుతూ ఉంది. వనిత విజయ ఇంటికి రాగానే రోహిత్తో విషయం చెప్పి వైశాలిని ఇంటి నుండి పంపేయమని, లేదంటే ప్రమాదమని చెప్పారు. రోహిత్ అపనమ్మకంగా, ఏమిటమ్మా, వైశాలి ఏమిటి, దయ్యమేమిటి, నీకు మూఢనమ్మకాలు ఎక్కువగా అయ్యాయి అని కోపంగా అన్నాడు. విజయ కూడా మంత్రగాడు గురించి చెప్పడంతో రోహిత్కి అనుమానం వచ్చింది. ఇదంతా ఏమిటో తెలుసుకోవాలని తన ఫ్రెండ్ అయిన క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అయిన కిరణ్కి ఫోన్ చేశాడు. ఇద్దరూ కలిసి మంత్రగాడు చెండా ఉండే చోటికి వెళ్ళారు. పోలీసులను చూడగానే చెండా కంగారు పడుతూ కిరణ్ను చెండను పరిశీలంగా చూస్తూ, నువ్వేనా చెండా అంటే అని అన్నాడు. అవును అన్నాడు చెండా. నువ్వేనా వైశాలి దుష్టశక్తి అని చెప్పింది? ఉరవకొండలో నేను ఛార్జ్ తీసుకున్నప్పుడు అమాయకులైన అక్కడ ఆడవాళ్ళని లంకె బిందెల పేరుతో, దయ్యాల పేరుతో మోసం చేసి డబ్బులు బంగారం కాజేశావని నీ మీద కేసు పెట్టిన, 2 సంవత్సరాలు జైలులో ఉండేలా చేసిన ఎస్ఐని నేనే. ఇప్పుడైనా గుర్తు వచ్చిందా? ఇంకా ఇలాంటివే చేస్తున్నావా అని గద్దించాడు. చెండా వణుకుతూ, క్షమించండి సార్, విజయ గారు నాకు 20,000 డబ్బు ఇచ్చి వనిత గారిని భయపెట్టమంటే వైశాలిని ఇంట్లో నుండి వెళ్ళగొట్టేలా నన్ను ఇదంతా చెయ్యమన్నారు. నాకు ఇంకేమీ తెలియదు సార్, నన్ను వదిలేయండి సార్
అని అన్నాడు. నాతో పాటు రా అని చెండాని జీబెక్కించుకొని వనిత వాళ్ళ ఇంటికి తీసుకువచ్చారు. మంత్రగాడు జరిగినదంతా వనితతో చెప్పాడు. అక్కడే ఉన్న విజయ ముఖంలో రంగులు మారాయి. రోహిత్ విజయతో, ఆంటీ, ఇదంతా మీరే చేశారంటే నేను నమ్మలేకపోతున్నాను. మీ పిల్లలతో పాటు ఆడుకుంటూ మేము కూడా మీ ఇంట్లోనే ఎక్కువగా ఉండేవాళ్ళం. మీరంటే మా ఫ్యామిలీకి ఎంతో ఇష్టం. అలాంటి మీరు ఎందుకు నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్నారు అని అన్నాడు. వనిత, ఎంత నమ్మాను నిన్ను, ఎందుకు ఇదంతా చేశావు అంటూ బాధపడింది. విజయ కళ్ళ నీళ్లతో, నన్ను క్షమించు వనిత, ఇదంతా నా కూతురు శ్వేత కోసం చేశాను. హైదరాబాద్లో చదువుతూ ఉన్న శ్వేత మొన్న సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు తన మనసులో మాట నాతో చెప్పింది. చిన్నప్పటి నుండి రోహిత్ అంటే తనకు చాలా ఇష్టమని, రోహిత్ని ప్రాణంగా ప్రేమిస్తున్నానని, తన చదువు అయిపోగానే రోహిత్తో ఈ విషయం చెప్పాలని అనుకుంటున్నానని, నువ్వే ఎలాగైనా వనిత ఆంటీని ఒప్పించాలని, రోహిత్తో పెళ్లి కాకపోతే తను చనిపోతానని చెప్పింది. నీతో నాకు ఉన్న స్నేహంతో నా కూతురు శ్వేతని నీ కోడలిగా చేసుకోమని అడిగాను. జయరాం, నువ్వు కూడా ఆనందంగా శ్వేత అంటే మాకు కూడా ఇష్టమే, కానీ రోహిత్ని ఒక మాట అడుగుతామన్నారు. కానీ రోహిత్ ఈలోపే వైశాలిని పెళ్లి చేసుకొని తీసుకువచ్చాడు. రోహిత్ దక్కకపోతే చనిపోతుందని శ్వేత అన్న మాట గుర్తుకు వచ్చింది నాకు. అందుకే రోహిత్ పెళ్లి విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డాను. ఎక్కడ శ్వేత అన్నంత పని చేస్తుందేమో అని. శ్వేత మళ్ళీ సెలవులకు వచ్చేలోపు వైశాలిని ఇంటి నుండి పంపేయాలని, తర్వాత శ్వేతనే ఈ ఇంటి కోడలవుతుందని అనుకున్నాను. అందుకే మూఢనమ్మకాల పిచ్చి ఉన్న వనితని భయపెట్టాలని పని మనిషి రంగితో గార్డెన్లో చెట్టు దగ్గర నిమ్మకాయలు, నల్లబొమ్మ, పసుపు, కుంకుమ అన్నీ అనుమానం వచ్చేలా పెట్టించాను. మీ ఇంటికి రోజు వస్తూ పోయే నేను ఒకరోజు వనిత గుడికి వెళ్ళడం చూసి మీ ఇంటికి వనిత కోసం వచ్చినట్టు వచ్చి వైశాలి కాఫీని తెమ్మని కిచెన్లోకి పంపి వనిత బెడ్రూమ్లో ఉన్న వార్డ్బోర్డ్లో నిమ్మకాయలు, నల్లతాడు, ఎండు మిరపకాయలు పెట్టాను. వనిత జరిగిన సంఘటనలతో భయపడుతూ ఉంటే ధైర్యం చెప్పినట్టు నటించేదాన్ని. మంత్రగాడు చెండాకి డబ్బులిచ్చి వైశాలి దుష్టశక్తి అని చెప్పించాను. నన్ను క్షమించు వనిత అని ఏడుస్తూ, వనిత, నీ కూతురు కోసం అమాయకురాలైన ఇంకో ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తావా? నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. వనిత వైశాలి దగ్గరికి వెళ్ళి, నా కొడుకు నాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడనే బాధ తప్ప నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు వైశాలి, నన్ను క్షమించమ్మా అని అంది. ఇన్ని రోజుల తర్వాత అత్తగారు తనతో మాట్లాడడంతో, తన మీద కోపం లేదని చెప్పడంతో వైశాలి ఆనందపడింది. ఇన్స్పెక్టర్ కిరణ్ చెండాని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు. రోహిత్ అమ్మ వైశాలిని అర్థం చేసుకున్నందుకు సంతోషపడ్డాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.